సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఏమిటి సార్ ఈ వేషము? ఇది మా అన్నగారు ఎన్టీఆర్ వేషం. ఎలాగుందిరా? అబ్బబ్బబ్బ సూపర్ సార్, సాక్షాత్ ఎన్టీఆర్ గారినే చూసినట్టుంది సార్. అబ్బో నిజం అనుకుని రెచ్చిపోతున్నాడు. సార్ మీ అభిమాన అన్నగారి సినిమా వచ్చింది కదా, సినిమా ఎలాగుంది సార్? అమ్మో ఏంటి సార్, ఎన్టీఆర్ ని ఏమన్నానని నన్ను వాయించారు సార్. ఎలా ఉంది, బాగుందా లేదా, నచ్చిందా లేదా అని అడగడానికి అది సినిమా కాదురా. సినిమా కాదా? మరి ఏంటి సార్ అది? అది ఒక మనుషుల్లో దేవుడి చరిత్ర. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారి కథానాయకుడి జీవిత చరిత్ర. ఓహో అలాగే సార్. మరి సినిమా కాదు, జీవిత కథ ఎలా ఉంది సార్? సూపర్, అద్భుతంగా ఉంది. ఎన్టీఆర్ ఉద్యోగం చేస్తున్న దశ నుండి సినిమా జీవితంలో సాధించిన అద్భుతాలన్నీ చాలా చక్కగా చూపించారురా. కానీ అన్న ఎన్టీఆర్ ముఖాన్ని మాత్రం చూడలేకపోయాననే అసంతృప్తి ఉందిరా. ఏమైంది సార్, ఎందుకు చూడలేకపోయారు? ఓహో ఏసీ కదా, నిద్రలో. నోర్ముయ్, అన్నగారి సినిమాలో నిద్రపోవడమా? నెవర్ నెవర్. అన్నగారి పాత్రలన్నీ బాలకృష్ణ అన్నీ తానే అయి పోషించారా. ఆ పాత్రలన్నీ పరకాయ ప్రవేశం చేస్తూ నటనలో తండ్రినే మించిపోయాడు అనిపించాడురా. సరే సార్, వస్తాను సార్. ఆగో, అసలు విషయం అడగకుండానే. అర్థమైంది సార్, తప్పదు కదా. దర్శకుడు క్రిష్ గురించి. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ ముఖారవిందాన్ని నామమాత్రమైనా కనిపించకుండా చేశాడ్రా. ఎన్టీఆర్ ముఖారవిందాన్ని చూసి ఆనందించే అవకాశం లేకుండా చేశాడ్రా. అంతేకాదు, చరిత్ర సృష్టించిన ఆ మహానటుడి తనయుడు బాలకృష్ణ. అతను జన్మతః నటన సామర్థ్యం కలవాడు. అంతటి మహానటుడను దర్శకుడు పూర్తి స్థాయిలో వాడుకోలేకపోయాడు. చాలా సన్నివేశాలను అడావిడిగా ముగించినట్టుగా అనిపించింది. త్వరగా సినిమా తీశాడు అనే పేరు తప్ప నాణ్యత లోపించింది అనిపించిందిరా. పోనీలేండి సార్. సార్ 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 మన ఎన్బీకే హైలైట్ సీన్స్ గురించి చెప్పండి సార్, వినాలనుంది. ఒకటా రెండా, దాదాపు అన్ని హైలైట్సేరా. చెప్పడం ఎందుకు, నేనే యాక్ట్ చేసి చూపిస్తాను రా. సార్ వదిలేయండి సార్, పొరపాటు నిన్ను కదిలించాను సార్, వదిలేయండి సార్. విను, ఏమంటివి? ఇది క్షత్రియ పరీక్షయే కాని క్షాత్రియ పరీక్ష కాదే, కాకూడదే. ఎంత మాట. ఎక్కడ్రా నువ్వు? సార్ ఇక్కడ మీ పాదాల దగ్గర పడినాను సార్, నన్ను వదిలేయండి సార్. సార్ మీ యాక్టింగ్ చూసిన తర్వాత మళ్ళీ సినిమా చూస్తాననే నమ్మకం లేదు సార్. అది కాదురా, నాలోని నటుడు. ఎక్కడున్నావురా? సార్ థియేటర్లో ఉన్నా, సినిమా చూస్తున్నా. మొత్తానికి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ద్వారా ఒక మహానటుడి చరిత్ర యథార్థ గాథ తెలుసుకున్నానన్న ఆనందం కలిగింది.